మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశం 37వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు జకర్యా గ్రంథంలో 8 దర్శనాలు అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాము. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. పరిశుద్ధ ఆత్మదేవుడు మన ఆత్మని ఆవరించినప్పుడు లేదా మనల్ని ఆవేశించినప్పుడు ఆయన మనతో దర్శనాల ద్వారా కళల ద్వారా కూడా మాట్లాడతారండి. అంతరంగంలో మాట్లాడతారు లేదా ఆయన స్వరాన్ని మనం వింటామన్నమాట. అందుకే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని చెప్పి యేసు ప్రభు చెప్పారు యోహాను 10:27లో. అయితే ప్రవక్తల గ్రంథాలు మనం చూస్తే చాలా వరకు దానియేలు కానీ ఎజెకియేలు గ్రంథం కానీ ఎక్కువగా దర్శనాల రూపంలోనే దేవుడు ఈ ప్రవక్తలతో మాట్లాడారనమాట. ఆమోస్ గ్రంథంలో కూడా 5 దర్శనాలు మనం చూస్తాం. ఇక్కడ 8 దర్శనాలండి. ఈ దర్శనాల ద్వారా దేవుడు సందేశాలను ఇస్తారనమాట. ఆ సందేశము ఏంటి అని దాన్ని మనం స్వీకరించాలి. అయితే 8 దర్శనాలకి వెళ్ళకముందు నిన్న జకర్యా గ్రంథంలో క్రీస్తు నామంలో అని మనం అన్నీ కంప్లీట్ చేసుకోలేదండి. ఒక 4 అయిపోయినాయి. తర్వాతవి కొంచెం బ్రీఫ్గా చూద్దాము. తర్వాత ఏంటంటే వినమ్రుడైన రాజు. యేసు ప్రభు పేరు వినయాత్ముడు, వినమ్రుడైన రాజు. జకర్యా 9:9లో ఉంటుందన్నమాట. 9:9, 10 వచనాలు. ఆయన వినయాత్ముడై గాడిద మీద కూర్చొని యెరూషలేములోకి ప్రవేశిస్తారనమాట అని ఈయన ప్రవచిస్తాడండి. ఎవరు? జకర్యా అన్నమాట. ఆ దర్శనాన్ని చూస్తాడు. యేసు ప్రభు గాడిద మీద కూర్చొని ఆయన యెరూషలేంకి రావడం మనం పామ్ సండే, మానుకొమ్మల ఆదివారం అంటాం అన్నమాట. ఎంత వినయం అంటే ఆయన ఒక దేవుడై ఉండి కూడా రాజులకు రాజు, యేసు రాజు, కానీ గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేంలోకి ఎందుకు వస్తున్నారంటే మరణించడానికి వస్తున్నారండి. అందరూ కూడా మరి పాటలు పాడుతూ యేసు ప్రభుకి స్వాగతం ఇస్తారు. అయితే ఇది వినమ్రుడైన రాజు. ఆయన వినయాన్ని గురించి ఫిలిప్పి 2లో పౌలు రాస్తాడు. ఎంత వినయం అంటే తన దేవుని కుమారుడై ఉండి తనను తాను రిక్తుని చేసుకున్నాడు, తగ్గించుకొని ఆయన మానవ మాతృడై పుట్టి దేవునికి ఎంతవరకు విధేయించాడంటే మరణం వరకు, శిలువ మరణం వరకు ఆయన పరలోక తండ్రికి విధేయించాడు. అది మనం నేర్చుకోవాలండి యేసు ప్రభు గురించి అన్నమాట. అందువల్లనే దేవుడు ఆయనని లేవనెత్తి అత్యున్నత స్థానంకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమైన నామాన్ని ఆయనకిచ్చి పాతాళ, భూలోక, పరలోకములు ఆయన ముందు వినతులు కావాలి. ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు వంగాలని పరలోక తండ్రి శాసనం చేశాడండి. మనం ఈ లోకంలో ఎంత తగ్గించుకుంటామో మరి ఆ పరలోకంలో దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తారండి. యేసు ప్రభుని చూసి అపోస్తులు, పునీతులు అందరూ కూడా వినయాత్ములు అన్నమాట. అది వినమ్రుడైన రాజు. తర్వాత శుద్ధి చేయి ఊట మనం ఆల్రెడీ చూసామండి. ఆ తర్వాత 30 వెండి నాణములకు అమ్మబడినటువంటి కాపరి, అది కూడా జరుగుతుంది కదా. 30 వెండి నాణాలకి యూదా ఇస్కారియోతు ఆయనని పట్టిస్తాడనమాట. వధింపబడిన గొర్రెపిల్ల, పొడవబడిన వాడు అన్నమాట. జకర్యా 12:10లో ఉంటుంది. పొడవబడిన వాడంటే ఆయన దావీదు వంశజుల మీద, తర్వాత యెరూషలేం వాసుల మీద తన ఆత్మని, కరుణనొందించు ఆత్మ, విజ్ఞాపన చేసిన ఆత్మని కుమ్మరించినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ పొడవబడిన వాని వైపు చూసి సొంత కుమారుని కోల్పోయినట్లుగా వాళ్ళు ఏడుస్తారంట. మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళు యేసుప్రభుని అంగీకరించారు కదండి యూదులు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మని వాళ్ళు పొందుతారో
అప్పుడు కరుణ నొందించే ఆత్మని పొందుతారో అప్పుడు వాళ్ళు యేసు ప్రభు వైపు చూస్తారు, కల్వరి వైపు చూస్తారు. వాళ్ళు ఎంత ఏడుస్తారంటే, మా రాజుని మేము ఇలా సిలువ వేశామా అని. సొంత కొడుకు చనిపోతే ఒక తల్లిదండ్రులు ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తారు. పొడవబడిన వాని వైపు చూస్తూ ఉన్నారు. యోహాను సువార్తలో కూడా లేఖనము నెరవేరునట్లుగా అని ఉంటుందండి. 19:37 అనమాట. యేసు ప్రభుని పొడిచినప్పుడు ఒకవైపు నీరు రక్తం వస్తాయి కదా, అందరూ ఆయన వైపు చూస్తూ ఉన్నారనమాట. ఆ లేఖనం నెరవేరింది అని అక్కడ ఉంటుంది యోహాను 19:37. అయితే లేఖనం ఎక్కడ చెప్పబడింది? లేఖనం అంటే లిఖించబడింది అనమాట. ఎక్కడ అంటే జకర్యా 12:10 అనమాట. ఆ తర్వాత శుద్ధి చేయు ఊట, అది మనం ధ్యానించుకున్నామండి. వధింపబడిన కాపరి అన్నమాట. యేసు ప్రభుని ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ సొంత కాపరిని వాళ్ళు నిరాకరిస్తారనమాట. తర్వాత యేసు ప్రభు రెండో రాకడలో వాళ్ళు అంగీకరిస్తారండి యేసు ప్రభుని మెస్సయ్యగా. అప్పుడు యేసు ప్రభు యెరూషలేము నుండి లోకమంతటికీ రాజుగా ఆయన పరిపాలిస్తాడనమాట. ఇవి జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి 11 క్రీస్తు నామములు అన్నమాట. ఈ ప్రతి నామం కూడా యేసు ప్రభు యొక్క పరిచర్యని మనకు తెలియజేస్తాయి. అంటే మన కొరకు ఆయన శుద్ధి చేయు ఊటగా సిలువలో మరణించారు. ఆయన వధించబడిన కాపరిగా, ఆ తర్వాత లోకమంతటికి ఆయన రాజుగా పరిపాలిస్తాడనమాట. ఇప్పుడు 8 దర్శనాలు చూద్దామండి. జకర్యా గ్రంథంలో మొత్తంగా 14 అధ్యాయాలు ఉంటాయండి. అందులో మొదటి 6 అధ్యాయాలు మరి దర్శనాలతో కూడి ఉంటాయన్నమాట. మొదటి 6, అందులో 8 దర్శనాలు ఉంటాయన్నమాట. తర్వాత 7, 8 అధ్యాయాలు చూస్తే 4 సందేశాలు ఉంటాయండి. ఇప్పుడు 8 దర్శనాలకు వచ్చేద్దామండి. ఇవి చాలా సీరియస్గా తీసుకోవాలండి. ఈ 8 దర్శనాల ద్వారా ప్రభు మనకేం సందేశాన్ని ఇస్తున్నారు అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు యెషయా 7:14, అదిగో కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనును, ఆమె అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నారు. యెషయాకి క్రీస్తు పూర్వం 740లో ఇచ్చిన ఆ యొక్క దర్శనము మరి యేసు ప్రభు పుట్టుక ద్వారా నెరవేరుతుందన్నమాట. అలాగే ఇక్కడ 8 దర్శనాలు అన్నమాట. దానికి ముందు నేను మీకు మ్యాప్స్ ద్వారా వివరిస్తా అండి. జకర్యా గ్రంథంలోని 8 దర్శనములు. గొంజి చెట్ల నడుమ ప్రభు దూత, అంటే దేవుడే యేసు ప్రభు అన్నమాట. ఇక్కడ జకర్యా, ఇక్కడ దూత జకర్యాకి వివరిస్తున్నారు దర్శనాన్ని. ప్రభు మన మధ్యలో నివసిస్తూ మనల్ని ఆశీర్వదిస్తారు, మనకి అభివృద్ధిని, ప్రాస్పారిటీని ఇస్తారు అని ఈ దర్శనం యొక్క అర్థం అండి. ఇక్కడ 4 కొమ్ములు అన్నమాట. అంటే యూదా దేశాన్ని నాశనం చేసిన 4 రాజ్యాలు అన్నమాట. బాబిలోనియా, తర్వాత పారసిక దేశం, గ్రీసు, రోమ్. అయితే దేవుడు వీళ్ళందరినీ కూడా శిక్షిస్తానని అభయం ఇస్తున్నారన్నమాట. తర్వాత లంబ సూత్రంతో ఒక నరుడు యెరూషలేముని కొలిసి గోడలు కట్టాలని అప్పుడు ప్రభు చెప్తారు, ఏం అవసరం లేదు, నేనే వాళ్ళకి అగ్ని ప్రాకారంగా ఉండి వాళ్ళని కాపాడుతాను, వాళ్ళ మధ్యలో వైభవంగా ఉండి వాళ్ళని ఆశీర్వదిస్తాను అని చెప్తారండి. ఇక్కడ ప్రభు దూత యెహోషువను శుద్ధి చేయట. ప్రభు దూత అంటే యేసు ప్రభు అండి. ఇక్కడ యెహోషువ ప్రధాన యాజకుడు. ఆయనని శుద్ధి చేసి మురికి బట్టలు తీసి నీతి వస్త్రాలని ధరింపజేసి తల మీద తలపాగాన్ని పెడుతున్నారంటే హోలీ అంటూ గాడ్, పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తి, దేవుని పని కొరకు పరిశుద్ధపరచబడినటువంటి రాయల్ ప్రీస్టుడ్ అన్నమాట. తర్వాత మీరు యేసు ప్రభుకి రాబో శుభములకు సూచకంగా ఉన్నారంటే యేసు ప్రభుకి సూచనగా ఉన్నారు యాజకులు అని చెప్తున్నారనమాట. తర్వాత 5వ దర్శనం అండి, దీపస్తంభము. దానికి ఇరువైపులా 2 ఓలివ చెట్లు అన్నమాట. ఇక్కడ దీపస్తంభం 7 దీపాలు, పరిశుద్ధాత్మ యొక్క 7 కృపావరములు అన్నమాట. ఇది పరిశుద్ధ స్థలంలో, గుడారంలో, పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల ఉన్న ఆ రొట్టెల మీద పడుతూ ఉంది. అంటే 12 రొట్టెలు అంటే ఇజ్రాయేలు 12 తెగల ప్రజలకి, ఇజ్రాయేల్ ప్రజలకి పరిశుద్ధాత్మ ఈ వెలుగుని వాళ్ళ మీద ప్రకాశింపచేస్తాడనమాట. ఇది
ఎప్పుడూ కూడా ప్రకాశించేలాగా చూడవలసిన బాధ్యత యెహోషువ ప్రధాన యాజకుడు. తర్వాత ఈ 2 ఓలివ చెట్లు ఏంటంటే దేవుని మందిరంలో నాటబడిన ఓలివ చెట్లలాగా యెహోషువకి అలాగే సెరుబ్బాబెలుకి సాదృశ్యంగా ఉన్నాయి. వీళ్ళిద్దరికీ జయం ఎలా కలిగిందంటే వాళ్ళ సొంత బలం వలన కాదు, కానీ పరిశుద్ధాత్మ వలన వాళ్ళకి బలం కలిగింది. అలాగే మన ఇర్మియా 11:16 ఏమని రాయబడి ఉంటుందంటే ఈ ఓలివ చెట్లు మంచి ఫలాల్ని, మనోహరమైన ఫలాల్ని ఇస్తున్నాయంట. మనం కూడా అలా మనోహరమైన ఫలాల్ని ఫలించాలి, నీతి ఫలాల్ని ఫలించి అందరినీ నీతి మార్గంలో నడిపించాలి. తర్వాత ఇది ఎగురుచున్న గ్రంథపు చుట్ట 2 వైపులా రాయబడి ఉంటుందండి. 30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు. ఒకవైపు అబద్ధాలు చెప్పే వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపాలు, ఒకవైపు దొంగతనాలు చేసే వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపాలు. ఇవి ప్రతి దొంగ ఇంట, ప్రతి అబద్ధం చెప్పిన వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళ ఇండ్లని కూల్చివేస్తాయి అని. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి తీర్పు వ్యక్తిగతంగా జరుగుతుంది అని. తర్వాత గంపలో స్త్రీ పాపాన్ని సూచిస్తుందన్నమాట. అయితే యేసు ప్రభు దేశంలో పాపమంతా కూడా ఆయన తొలగిస్తాడు అని దీనికి అర్థం అన్నమాట. తర్వాత ఇక్కడ 4 రథాలు మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచంలో 4 దిక్కులా పోతున్నాయి. అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి తీర్పు అని అర్థం అండి. ఇప్పుడు మనం ఈ యొక్క దర్శనాల్ని ధ్యానించుకుందాం. ఇప్పుడు మొదటి దర్శనం చూద్దామండి. ఏంటి? గొంజి చెట్ల నడుమ ఒక నరుణ్ణి చూస్తాడనమాట. జకర్యాకి రాత్రిలో ఈ దర్శనాలు దేవుడు చూపిస్తారు. ఆ దర్శనంలోనే ఒక దేవదూత కూడా ఆయన ప్రక్కన నిలబడి దర్శనం యొక్క అర్థాన్ని వివరిస్తాడు. ప్రకటన గ్రంథం కూడా అంతే కదండి. ఒక దేవదూత ద్వారా దర్శనాల రూపంలో దేవుడు యోహానుతో మాట్లాడతారు. అందుకే దాన్ని దర్శన గ్రంథం అన్నారు. ఇక్కడ మొదటిది ఏంటంటే గొంజి చెట్ల నడుమ ఒక నరుడు గుర్రం మీద కూర్చొని ఉంటాడనమాట. అప్పుడు ఏంటి దాని అర్థము అనంటే నేను బ్రీఫ్గా చెప్తున్నా అండి. ఆ దేవుడు మన మధ్యలో నివసిస్తాడు. ఇమ్మానుయేలు దేవుడు అంటే మన మధ్యలో. ఆయన పరలోకంలో ఉన్న దేవుడు యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చారు మనతో నివసించాలని. ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఆయన మనలో నివసిస్తున్నాడు, నాలో నివసిస్తున్నాడు. అంటే నేనే పరలోకం, నేనే చర్చి, నాలోనే ప్రభు ఉన్నారనమాట. ప్రభు చెప్తున్నారు. మరి వాళ్ళు 70 సంవత్సరాలు అక్కడ ప్రవాసంలో ఉండి తిరిగి వచ్చారు కదా. అప్పుడు ఎన్ని రోజులు అని జకర్యా ప్రవక్త దగ్గర ఒక దూత ఉంటాడనమాట. ఆ గొంజి చెట్ల నడుమ ఉన్నటువంటి నరుడు ప్రభువు దూత అని రాస్తారండి. ఇక్కడ ప్రభువు దూత అంటే ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ అనమాట, అంటే యేసు ప్రభు అనమాట. అప్పుడు ఈయన ప్రక్కన, జకర్యా ప్రక్కన ఒక దూత ఉంటారు. ఆ దూత అడుగుతాడు, ఎన్ని రోజులు ప్రభా, మీరు ఇంకా కోపంగానే ఉంటారా? యూదాన్ని ఎప్పుడు మీరు కనికరిస్తారంటే, నాకు యూదా అంటే, యెరూషలేం అంటే చాలా ఇష్టం. నా ప్రజల పట్ల నాకు గాఢానురాగం ఉంది, గాఢమైన ప్రేమ ఉంది. నేను వాళ్ళ నడుమ నివసించి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకి మరలా అభివృద్ధిని నేను దయచేస్తాను. ఐ లివ్ అమంగ్ దెమ్, ఐ గివ్ ప్రాస్పారిటీ. ప్రభు మీతోనే చెప్తున్నారండి. ఇమ్మానుయేలు దేవుడు మీ మధ్యలో ఉన్నారు, మీతోనే ఉన్నారు. మీతో ఉండి మీకు మరలా పెంపుని దయచేస్తాను, అభివృద్ధిని దయచేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ప్రవాసంలో ఉన్నట్లుగా ఉన్నా కూడా ఇంకా శిక్ష లేదు. నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని దీవిస్తాను, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, మీకు అభివృద్ధిని ఇస్తాను, అభిషేకాన్ని ఇస్తాను అని ప్రభు చెప్తున్నారు. అందుకే లేవగానే మీరు అడగాలి, ప్రభా రిస్టోరేషన్. ఈ నెలంతా కూడా మాకు మంత్ ఆఫ్ రిస్టోరేషన్ అన్నమాట. మంచి ఆరోగ్యం, క్రొత్త అభిషేకం ప్రభా మాకు. 92వ కీర్తన 10 ప్రకారం. ఆ తర్వాత మేము పోగొట్టుకున్నంతా మాకు 2 అంతలుగా వచ్చును గాక. యోవేలు 2:25 ప్రకారం అన్నమాట. ఆరోగ్యం, అభిషేకం, ఆనందం. హెబ్రీ 1:9. మీరు నీతిని ప్రేమించి పాపాన్ని ద్వేషిస్తే ప్రతిరోజు దేవుడు మిమ్మల్ని ఆనంద తైలంతో అభిషేకిస్తారండి. ఇవన్నీ ప్రభు మీకు చేయునుగాక. వాక్యం ఎందుకు ధ్యానించుకుంటామంటే అది మనకి అప్లై చేసుకోవాలన్నమాట. మందుల సీసా ఉంటే, ఇది మందుల సీసా అనుకోండి, మీరు లోపల నుంచి మందులు వేసుకోవాలి, అప్పుడే మీకు ఆరోగ్యం వస్తుందన్నమాట.
ఇవి మన ఆత్మకి, శరీరానికి, మనసుకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ తర్వాత రెండవ దర్శనం ఏంటంటే 4 కొమ్మలు ఇట్లా చూసాం కదా. ఆ తర్వాత 4 కమ్మరి వారు అన్నమాట. ఏంటి అనంటే ఈ 4 కొమ్మల అర్థము, ఇవి 4 దుష్ట దేశాలని సూచిస్తాయి. యూదా ప్రజల్ని నాశనం చేసిన దుష్ట దేశాలు, బాబిలోనియా, నెబుకద్నెజర్ రాజు, తర్వాత పారసీక రాజులు, ఆ తర్వాత అలెగ్జాండర్ గ్రీస్ రాజు, తర్వాత రోమా చక్రవర్తులు, వీళ్ళందరూ కూడా హింసించారండి. కనుక నేను వాళ్ళని శిక్షిస్తాను ప్రభు చెప్తున్నారు. నా బిడ్డల్ని ఎవరెవరు హింసించారు, అందుకే జకర్యా 2:8 మేము ముట్టినవాడు నా కంటి పాపని ముట్టినట్లే అని చెప్తున్నారనమాట. ఎవరైనా దేవుని బిడ్డల్ని ముట్టితే ఆయన కంటి పాపని ముట్టినట్లే అంట. అది. ఆ తర్వాత 3వ దర్శనం ఏంటంటే లంబసూత్రం అన్నమాట. ఒక నరుడు లంబసూత్రాన్ని తీసుకొని యెరూషలేంని కొలవడానికి వెళ్తూ ఉంటే అక్కడ దేవుడు ఏం చెప్తారంటే, యెరూషలేంని కొలవద్దు, చాలామంది ప్రజలు ఉన్నారు, అందులో చాలా పశువులు ఉన్నాయి, కనుక దాన్ని కొలిచి ఎందుకు కొలవడానికి వెళ్తున్నాడంటే దాని చుట్టూ గోడ కట్టడానికి అనమాట. ఏం కూడా నువ్వు గోడ కట్టే అవసరం లేదు, నేను యెరూషలేమునకు ప్రాకారంగా ఉండి యెరూషలేంని కాపాడి దాని మధ్యలో వైభవోపేతంగా నేను అక్కడ నివసిస్తూ నా ప్రజల్ని నేను ఆశీర్వదిస్తాను, నా ప్రజలకి నేను పెంపునిస్తాను. ఈ మాట కూడా మీరు ప్రార్థనలో అడగాలండి. జకర్యా 2:5 అన్నమాట. ప్రతిరోజు అడగాలి. యోబు ఇంటి చుట్టూ కంచె వేసి కాపాడావు ప్రభా, అలాగే యోబు చుట్టూ, ఆయన పిల్లల చుట్టూ, ఆస్తిపాస్తుల చుట్టూ కూడా అన్నమాట. యోబు 1:10. రోజు మీరు ఇది అడగాలండి. పడుకునేటప్పుడు, ప్రొద్దున లేచిన, రాత్రి ముఖ్యంగా అగ్ని కంచె వేయండి. అప్పుడు ఏ అపవిత్రాత్మలు ఏవి కూడా మన దగ్గరికి రాకుండా ఉంటాయన్నమాట. అది 3వది. ఇంకా 4వది ఏంటంటే 4వ దర్శనం నిన్న నేను చాలా వివరంగా మీకు వివరించానండి. 3వ అధ్యాయంలో ఉంటుంది. ప్రభుదూత యెహోషువని శుద్ధి చేయుట. ప్రభుదూత అంటే యేసు ప్రభు అన్నమాట. యెహోషువ అంటే మనందరికీ సాదృశ్యంగా, పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలకి సాదృశ్యంగా ఉన్నాడనమాట. అక్కడ యెహోషువ మీద మరి సాతాను అనేక నేరాలు మోపడానికి మోపుతూ ఉంటే యేసుప్రభు అంటారు, సాతాను ప్రభు నిన్ను ఖండించునుగాక, యెరూషలేముని ప్రేమతో చూసే ప్రభు నిన్ను ఖండించునుగాక. యెరూషలేము ప్రధాన యాజకుడు యెహోషువ యెరూషలేము ప్రజలందరికీ, ఇజ్రాయెల్ ప్రజలకి, మనందరికీ సాదృశ్యం అన్నమాట. కనుక మన మీద సాతాను నేరాలు మోపినప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, ప్రభు నిన్ను ఖండించునుగాక అని చెప్పి అప్పుడు అక్కడ దూతలు ఉంటారన్నమాట. అప్పుడు దూతలకి యేసుప్రభు చెప్తాడు, ఆ యెహోషువ యొక్క మురికి బట్టలు తీసేసి ఆయనకి ప్రశస్తమైన బట్టలు కట్టండి. వాళ్ళు అలాగే చేస్తారు. తర్వాత ప్రభు అంటారు, ఇప్పుడు నేను నీ పాపాలు తొలగించాను. తర్వాత దూతలకి చెప్తాడు, మీరు దర్శనంలో చూశారు కదా, ఆయన తల మీద, యెహోషువ తల మీద తలపాగా పెట్టండి. తలపాగా యాజకులకి, అహరోన్ వంశీయులకు అన్నమాట, యాజకులకి. అంటే మనందరం యాజకులే. తలపాగా మీద హోలీ అంటూ గాడ్, దేవునికి అర్పించబడిన పరిశుద్ధమైన పాత్ర, దేవుని కొరకు వేర్పరచుకున్న పరిశుద్ధమైన పాత్రలు మనం అంతా. రాజరికపు గురుకులం, రాయల్ ప్రీస్టుడ్, హోలీ నేషన్ అన్నమాట. అప్పుడు ప్రభుదూత అంటే యేసు ప్రభు యెహోషువతో చెప్తాడు, చూడు నీవు ఇప్పుడు నేను నీకు గౌరవాన్ని ఇచ్చాను. ఇక్కడ తలపాగా పెట్టడం అనేది ఏంటంటే గాడ్ ఆనర్స్ ప్రీస్టుడ్ అన్నమాట. యాజకత్వాన్ని దేవుడు ఆయన గౌరవిస్తూ ఉన్నారనమాట. చూడు, నువ్వు నా ఆజ్ఞలు పాటించి నేను చెప్పినట్లుగా చేస్తే నేను నీకు అధికారం ఇస్తాను, దేవాలయం మీద నీకు అధికారం ఇస్తాను అని చెప్తున్నారనమాట. అంతేకాదు, ఇక్కడ నా సన్నిధిలో ఉండి దేవదూతల ప్రార్థన ఆలకించినట్లే నేను మీ ప్రార్థనలు కూడా ఆలకిస్తాను. మీరు రాబోయే శుభాలకి సూచనగా ఉన్నారు. అంటే రాబోయే శుభం ఏంటంటే యేసు ప్రభు అన్నమాట. మెస్సయ్య రాబోతున్నాడు, ఆయనకి మీరు గుర్తుగా ఉన్నారు. మనమంతా యేసు ప్రభుకి సాక్షులుగా ఉన్నాం. యేసు ప్రభు పుట్టడానికి ముందు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు, యాజకులు యేసు ప్రభుకి గుర్తులుగా ఉన్నారు. మనము ఇప్పుడు ఆయన వచ్చి పరలోకానికి వెళ్ళిపోయాడు, మనకి పరిశుద్ధాత్మనిచ్చి మనం ఇప్పుడు ఆయనకి సాక్షులుగా ఉండాలి. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అందరికీ అద్భుతాలు కదా.
మన ద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళు దీవించబడాలన్నమాట. తర్వాత 5వది ఏంటి అని అంటే దీపస్తంభం అండి. అందుకే ఇది తీసుకొని వచ్చాను. దీపస్తంభం చూడండి, 7 దీపాలు. పరిశుద్ధ ఆత్మ 7 కృపావరాలకి సాదృశ్యం అనమాట. యెషయా 11:2 ఉంటుంది. మీరు చదువుకోండి, మీ పిల్లలకి మీకు రోజు అడగాలి మీరు ఈ 7 వరాలు. వివేకాన్నిచ్చే ఆత్మ, విజ్ఞానపు ఆత్మ మాకు దయచేయండి, తెలివిని బలాన్నిచ్చే ఆత్మ, సలహాలు చెప్పే ఆత్మ, మంచి సలహాలు వాక్యం ప్రకారం, అలాగే దైవభీతిని కలిగించే ఆత్మ అన్నమాట. అక్కడ దర్శనంలో మీరు ఏం చూశారు? దీపస్తంభం అన్నమాట. ఇదేంటంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకి జయం అన్నమాట, బలం. ఏ వ్యక్తి అయినా లోకాన్ని, సాతాన్ని, శరీర వాంఛలు జయించాలంటే పరిశుద్ధ ఆత్మ బలంతోనే. తర్వాత ఓలివ చెట్లు అక్కడ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఓలివ చెట్లు అని అంటే యాజకులకి సాదృశ్యంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ సెరుబాబెలు, యెహోషువ అన్నమాట ఓలివ చెట్లు. వాళ్ళిద్దరికీ ఎట్లా జయం కలిగింది? దేవాలయాన్ని పునర్నిర్మించారంటే పరిశుద్ధ ఆత్మ వలన, శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మ చేత. అలాగే మీరు ఆ దర్శనంలో రొట్టెల్ని కూడా చూసారనమాట. 12 రొట్టెలు పరిశుద్ధ స్థలంలో ఉంటాయన్నమాట దేవాలయంలో. అంటే 12 రొట్టెలు ఇజ్రాయేలు 12 గోత్రాలకి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ దీపస్తంభం ఇచ్చే వెలుగు ఇజ్రాయేలు ప్రజల 12 గోత్రాల మీద ప్రకాశిస్తూ, వాళ్ళు ఈ 7 వరాలతో ప్రకాశిస్తూ ఎల్లప్పుడూ జయాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అందుకే వాళ్ళ దేవాలయాల్లో మెనోరా ఇది ఉంటుంది, దీపస్తంభం అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఎగురుచున్న గ్రంథపు చుట్ట అండి. దానికి 2 వైపులా శాపాలు రాయబడి ఉంటాయి. ఒకవైపు అబద్ధాలు చెప్పే వాళ్ళ ఇంట్లో వచ్చే శాపాలు, ఒకవైపు దొంగతనాలు చెప్పే వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపాలు అన్నమాట. అది ప్రతి ఇంట ప్రవేశించి, అంటే ప్రతి దొంగ ఇంట వేరే వాళ్ళ వస్తువులు పోగు చేసుకునే వాళ్ళు, అన్యాయంగా పొలాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బిజినెస్ పేరుతో, అలాగే అబద్ధాలు చెప్పే వాళ్ళ ఇంట్లోనికి ఈ శాపాలు ప్రవేశించి ఆ ఇంటి దూలాల్ని కూల్చేస్తాయంట. ఆ తర్వాత గంపలో స్త్రీ పాపాన్ని సూచిస్తుందన్నమాట. అయితే ఇంకొక ఇద్దరు స్త్రీలు ఆ పాపాన్ని తీసుకొని, ఆ గంపని తీసుకొని బాబిలోనియాలో పెడతారు. అంటే నేను ఒక్క రోజులో దేశంలో పాపాన్ని అంతా తొలగిస్తాను అని చెప్తున్నారనమాట దేవుడు. ఇంకా 7వ దర్శనం ఏంటంటే గంపలో స్త్రీ అండి. ఆ స్త్రీ లోకం యొక్క పాపాన్ని సూచిస్తుందన్నమాట. ఆయన వైపు అట్లా గంప వస్తుంటే అడుగుతాడు దేవదూతని. అయితే ఇంకొక 2 స్త్రీలు వచ్చి ఆ గంపని తీసుకొని బాబిలోనియాలో అక్కడ విడిచిపెట్టేసి వచ్చేస్తారనమాట. దీని అర్థం ఏంటంటే ప్రభువు లోకంలోని పాపం అంతా ఒక్క రోజులో తీసేస్తాడు అని జకర్యా 3:9 ఉంటుందన్నమాట. యేసు ప్రభు పరిపాలనలో ఇంకెక్కడ పాపం ఉండదండి. అది ఇంకా చివరగా 8వ దర్శనం ఏంటంటే 4 రథాలని మనం చూస్తామండి. మరి రథాలని గుర్రాలు లాగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని యొక్క తీర్పు ప్రపంచం అంతటి మీదికి వస్తుంది అని. అది ఈ యొక్క గుర్రాల అర్థం అన్నమాట. దేవుడు తీర్పు తీర్చే టైం వచ్చినప్పుడు, ఇప్పుడు 2వ రాకడలో యేసు ప్రభు రాజుల రాజుగా తీర్పు తీర్చడానికే వస్తున్నారండి. అంటే అన్ని దేశాల మీదకి తీర్పు వస్తుంది, ప్రతి ఒక్క వ్యక్తి మీదకి. ఇప్పుడు గ్రంథపు చుట్ట, ఎగురుతున్న గ్రంథపు చుట్ట ఏంటి అని అంటే అది కూడా తీర్పే అన్నమాట. అందుకే మొదటి 5 దర్శనాలు మనల్ని ఓదార్చేవిలాగా ఉంటాయి, చివరి 3 దర్శనాలు తీర్పు తీర్చేవిగా ఉంటాయన్నమాట. గ్రంథపు చుట్ట, ప్రతి దొంగ ఇంట్లోనికి శాపం, దేవుని శాపం వస్తుంది. ప్రతి అబద్ధం ఆడే వాళ్ళ ఇంట్లోకి శాపం వస్తుంది. అంటే జడ్జిమెంట్ విల్ బి డన్ ఇండివిజువల్లీ. ఒక్కొక్క ఏ వ్యక్తి తీర్పు ఆ వ్యక్తికే. నాది నా భర్తకి రాదు, నా భర్తది నాకు రాదన్నమాట. కనుకనే భయంతో వణకుచు మనం రక్షణ కొరకు పాటుపడాలి ప్రతిరోజు అన్నమాట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ 8 దర్శనాల ద్వారా మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. నాకు యెరూషలేము ప్రజల పట్ల గాఢమైన ప్రేమ ఉంది. నేను వాళ్ళ మధ్యలో నివసించి వాళ్ళని ఆశీర్వదిస్తాను, వాళ్ళకి అభివృద్ధి ఇస్తానని ప్రభా మీరు మొదటి 5 దర్శనాల ద్వారా మాతో చెప్తున్నారు.
మాతో ఉండండి అయ్యా. ఇమ్మానుయేల్ దేవునిగా మా ఇంట్లో మంచి కాపరిగా ఉండండి. పరిశుద్ధ ఆత్మదేవ, ఇదిగో దీపస్తంభం నాయనా, అలా 7 వరాలు మాలో ప్రకాశించాలి తండ్రి. మీరు మాలో నివసిస్తున్నారు కనుక మాకు ఈ బైబిల్ వివేకాన్ని, విజ్ఞానాన్ని, దైవ భీతిని మాకు కలుగజేసి మేము దేవుణ్ణి గౌరవిస్తూ వాక్యం ప్రకారం జీవించే కృప మాకు దయచేయండి. ప్రతి దొంగ ఇంటికి దేవుడు శాపాల్ని పంపిస్తారు, తమవి కాని వస్తువులని పోగు చేసుకునే వాళ్ళకి. ప్రతి అబద్ధం చెప్పే వాళ్ళ ఇంట్లో కూడా దేవుడు శాపాన్ని పంపించి ఆ ఇంటిని కూలద్రోస్తారు అని మాకు ప్రకటించారు ప్రభా. కనుక అబద్ధాల నుంచి మమ్మల్ని కాపాడండి. సత్యాన్ని మాట్లాడి సత్యం జీవించే వ్యక్తులుగా ఉండేటట్లుగా మా చేతులు ఒకరికి సహాయం చేసే చేతులే కానీ ఒకరి వస్తువులు ముట్టుకోకుండా నాయనా మాకు కృపని దయచేయండి. మీకు సాక్షులుగా మేము జీవించే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ ఆత్మని కలిగి ఉండి యేసు ప్రభుకి సాక్షులుగా జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.